అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాల కంప్లీషన్ స్టేజ్ అంటే ముగింపు వేడుకల్లో భాగంగా అమరావతిలో 14 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి అంటే చాలా వేగంగా చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఒక నెల రోజుల్లోపే ల్యాండ్ అలాట్ చేయడము, అమరావతిలో ఒక స్మృతివనాన్ని వెంకటపాలెంలో ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేయడము, దానికి సంబంధించినటువంటి స్మృతివనం ప్లేస్ని అలాట్ చేయడము, అక్కడ డిఫరెంట్ అంటే గ్రీనరీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరగకపోయినా కానీ ఇమ్మీడియట్గా ఆయన స్టాట్యూని ఇనాగ్రేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియ మాత్రం శరవేగంగా సాగింది. రేపు ఈ వేడుకకి సంబంధించినటువంటి ఒక ఇన్విటేషన్ కూడా బీజేపీ నాయకులు రిలీజ్ చేశారు. ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. ఇక బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇక్కడ బీజేపీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ గారు, సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. చాలా వేగంగా అమరావతిలో ఆవిష్కరణ అవుతున్నటువంటి విగ్రహంగా మనం చూడాల్సింది. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే 4 స్మృతివనాల ప్రకటనలు జరిగినాయి, కానీ ఎక్కడా కూడా ప్రారంభోత్సవాలు జరగలేదు. పనులు జరుగుతూ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. కానీ స్మృతివనానికి సంబంధించినటువంటి పనుల కంటే ముందర విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి పనులు జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇది అధికారికంగా అమరావతికి సిఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి వీడియో. ఇది ప్రజెంట్ స్టేజ్. ఇది దాదాపు 2.5 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయించారు. వెంకటాయపాలెం అంటే ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానానికి సమీపంలో ఉండేటువంటి మార్గం, N4, E4 జంక్షన్స్ వచ్చేటువంటి మార్గంలోనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం ఏరియా మొత్తం చదును చేసి గ్రీనరీ చేయడానికి, గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యలో మాత్రం ఇది కూడా ఒక 4 రోజుల క్రితం వీడియో. ఇది లేటెస్ట్ కాదు. లేటెస్ట్ దృశ్యాలు చూస్తే కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ బేస్మెంట్ అంతా రెడీ అయ్యి విగ్రహం ఏర్పాటు చేయడానికి రాత్రికి రాత్రి విగ్రహం ఏర్పాటు చేస్తారు. రేపు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. సో అమరావతిలో మొదటి జాతీయ నాయకుని విగ్రహం ఏదైనా వస్తుందంటే అది మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహంగానే చూడాలి.